వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లలోకి మురుగునీరు చేరి రాత్రి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు కోడంగల్ రోడ్డు మార్గంలోని చిలకవాగుపై నిర్మించిన నూతన వంతెనను అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు. నూతన వంతెన పనులు ఇంకా కొనసాగుతుండడంతో కాంట్రాక్టర్లు నీటి ప్రవాహం దారి మళ్లించారు. దీంతో మార్కండేయ, అయ్యప్ప టెంపుల్, పాతకుంట ముంపు ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేలను కలిసి ముంపు ప్రాంతాల నుంచి వరద నీరు వెళ్లే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జలమయమైన ముంపు ప్రాంతాలలో అధికారులతో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా తాండూరు ఏఎంసీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యంతోనే నేడు ఈ దుస్థితి కారణమని ఆయన ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం బాధ కలిగిందని, చిలకవాగు ప్రక్షాళనతోనే జలప్రలయం నుంచి తాండూరును కాపాడగలుగుతామని అన్నారు. ముంపు ప్రాంత వాసులు శ్రీనివాస్ గౌడ్, జర్నలిస్ట్ శివానంద్, లొంక బాలరాజ్, రాజేందర్ రెడ్డి, నాగేందర్ మరియు కాలనీ వాసులు ఎమ్మెల్యేను కలిశారు.
తాండూరులో ఎడాతెడా కురిసే వర్షాలకు రాత్రి కాలనీ మొత్తము సమస్యలు బాగా వాటర్ రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గత పాలకులు నిర్లక్ష్యం చేసిన దానివల్లనే ఈ సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మనోహరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ బ్రిడ్జి స్టార్ట్ చేసి మాకు పెద్ద దండం తప్పించిండు. ఎందుకంటే ఈ సమస్య ప్రతిసారి ఎన్ని సంవత్సరాలున్నా అదే సమస్య ఉంది. కాకపోతే రాత్రి వాటర్ నిలవడం కారణం ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఈ వర్క్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యి వాటర్ వచ్చినాయి. ఇప్పుడు కూడా సార్ వచ్చి కూడా ఇప్పుడు తొందరనే పొద్దుగాల మార్నింగ్ కాల్ చేసి కూడా అందరినీ ఇక్కడ అధికారులు పంపించేసి ఇవల్ల క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ సార్ ఇంకా ప్రాసెస్ ఏమైనా ఉంటే తర్వాత చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ అయితే వాటర్ క్లీన్ చేయడానికి అంటే సార్ వచ్చేసి ఇప్పుడు ఈ బ్రిడ్జి స్టార్ట్ చేసి ట్రాఫిక్ ఇక్కడికి బదలాయించి చేసి అది వాటర్ క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వాటర్ క్లియర్ అయిపోతే మా కాలనీ వాళ్ళ సమస్యలంతా పరిష్కారం అయినట్టే. ఎందుకంటే సార్ కొంచెం కాలనీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, అవి కూడా కొంచెం ఎందుకంటే గత పాలకుల వల్ల చేయకండి సార్. చాలా సమస్యలతో మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు ఎప్పుడు వర్షం వస్తే ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళి మీరు కూడా చాలా సహకరిస్తున్నారు. నాకు వచ్చినప్పటి నుంచి మాకు చాలా వర్క్ చేసి ఇక మీరు వచ్చినాక మా మీద పడతా ఉన్నారు కానీ తప్ప సార్ మీ మీద పడవాల్సిందే వచ్చింది. మాకు కొంచెం ఆ అయ్యే పనులు కొంచెం ఫాస్ట్గా చేపించేసి ఈ సమస్యలకి వెళ్ళి మా కాలనీ వాళ్ళని బయటేయండి సార్. మీరు వాస్తవానికంటే చాలా సమస్యలు ఉన్నాయి. మీరు వచ్చినప్పటి నుంచి కొంచెం విముక్తి కలిగించారు. మా కాలనీ వాళ్ళ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు ఈ ఇల్లు కల్పించినందుకు. రోజు భారీ వర్షం పడడం వలన ఇంతకుముందు ఉన్న పాలక వర్గం నిర్లక్ష్యం వల్లనే అలా జరిగింది. ఇప్పుడు ఏమంటే కొత్తగా మన ఎమ్మెల్యే సార్ బ్రిడ్జ్ చేయడం వలన అక్కడ ప్యాక్ చేయడం వలన అక్కడ అంతా స్టోర్ అయినాయి. ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి ఓపెన్ చేస్తే ఇక ముందు కాదు. ఈ వార్డ్ నెంబర్ 13తో పాటు 11, 12, 9 మొత్తం నీళ్ళ మునుపు ప్రాంతంగా అయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ దాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు కొన్నిసారే చేయడం అంతా వాకింగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ముప్పు ప్రాంతం ఉన్నా అని చెప్పి దానికి ఇంచుమించు ఇంతవరకు 45 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇంచుమించు 15 కోట్ల వర్క్ నడుస్తుంది. ఇంకా 30 కోట్ల వర్క్ టెండర్ ప్రాసెస్ ఉంది. ఎమ్మెల్యే గారు తాండూరు మీద ఎప్పుడు దృష్టి పెట్టి ఎవరో వాడికెళ్ళి 4:30 ఫోన్ చేస్తే నాకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆల్రెడీ జల్దీ తొందరగా వెళ్ళి ఆ వార్డ్ నెంబర్ 13లో సమస్య ఏంటో చూసుకో అంటే అప్పుడే మనం కమిషనర్ గారికి ఫోన్ చేసి వచ్చి 6 గంటల వరకు జేసీబీ లేకుండా అరేంజ్ చేసుకొని ఆ మార్నింగ్ అవర్స్లో ఎవరు ఆపరేటర్ లేకుండా కాబట్టి పూర్తి ఇబ్బంది అయింది. ఇక ముందలు అట్లా కాదు. ఇప్పుడు ఈ వార్డులకు ఈరోజే విముక్తి కలిగినట్టు ఈ వర్షాకాలం ఎప్పటికీ ఇట్లా స్టోర్గా ఉంది. కానీ రాత్రి జరిగినటువంటి వర్షానికి తక్కువ టైంలోనే దాదాపు 100 మిల్లీమీటర్ల కావడం, దానికి అనుగుణంగా పట్టణం అంతా కూడా జలమయం కావడం, దాంట్లో చిలకవాగ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి నానుస్తూ వచ్చినటువంటి పనిని ఈ మధ్యకాలంలో చేపట్టడం జరిగింది. ఎన్ని సమస్యలు ఎదురైనా చిలకవాగ్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఎన్ని కూడా దాదాపుగా 50-60 కోట్లు అయితే ఉన్నాయి. అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకొచ్చి చిలకవాగ్ ప్రక్షాళన చేసినప్పుడే తాండూరుకి ఎంత పెద్ద వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు. దాన్ని కంప్లీట్ చేయించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకొచ్చేస్తాను. 50% వర్క్ అయిపోయింది. ఇంకొక 30-35 కోట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. కంప్లీట్ ఆ చిలకవాగ్ అయినప్పుడే ఇలాంటి సమస్యలు దాన్ని కంప్లీట్ చేపిస్తాం. అదే కాకుండా ఇంకా కూడా ఇంటర్నల్ డ్రైన్సే కానివ్వండి, ఇంటర్నల్ సీసీ రోడ్సే కానివ్వండి, చాలా శిథిలావస్థలో అయినటువంటి మున్సిపాలిటీని ఇప్పటికే దాదాపు ఒక 20-30 కోట్లతోని అన్ని డ్రైన్సే కానివ్వండి, పునశ్చర్వే కానివ్వండి, 1 by 1 అప్పుడు చేయడం జరుగుతుంది. తప్పకుండా తాండూరుని అతి త్వరలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాసే కానివ్వండి, తాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, అన్నిటిని కూడా దశల వారీగా అతి త్వరలోనే కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రజలకు మరొకసారి, ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే అనుకోకుండా రాత్రి అనుకోకుండా 2 గంటలు భారీ వర్షం పడడంలో
ఇబ్బందికరమైనటువంటి వాస్తవం. ఎందుకంటే వచ్చమన్నప్పుడు చెప్పి రాదు, దానికి తగిన జాగ్రత్తలు దాంట్లో ప్రజలు కూడా